ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా పిల్లలైతే 3 రోజుల ముందు నుండి ఎదురు చూస్తున్నారు. ఈ బుజ్జ గణపయ్య మా ఇంటికి ఎప్పుడు వస్తాడా అని. ఫైనల్ గా వినాయక చవితి అయితే వచ్చేసి మరి రాక వచ్చిన మా బుజ్జి గణపయ్య బుజ్జికి ఎంతో ఇష్టమైన బెల్లం ఉండ్రాలు అయితే ఇక చాలా మంది వట్టి వరిపిండితోనే ఉండ్రాలు అయితే చేస్తుంటారు. కానీ నేను ఇందులో కొంచెం అంత బెల్లం వేసి చేశాను. ఎందుకంటే కొంచెం తీయగా ఉంటే ఇష్టంగా తింటారు. పోయిన సంవత్సరం వట్టి వరిపిండితో ఉండ్రాలు చేస్తే అస్సలకి ముట్టలేదు. ఈసారి ఇలా చేశాను. ఈ ఉండ్రాలని మనకి నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. మార్నింగ్ పూజ చేసే టైంలో ప్రసాదాలు చేయడం చాలా లేట్ అయిపోయింది. అందుకనే ముందుగా ఇది ఒక్కటే ప్రసాదంగా అయితే చేశాను. దీపం వెలిగించే టైంకి ఖచ్చితంగా ఒక్క నైవేద్యమైన సమర్పించాలని అయితే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎంత బాగా కుదిరినాయో నిజంగా. అందరి ఇళ్లలో వినాయక చవితి అంటే అంగరంగ వైభవంగా చేశాను. కానీ నేను మాత్రం మా ఇంట్లో చాలా సింపుల్ ఇలా మట్టి విగ్రహం తెచ్చుకొని మంచిగా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నా. నిజానికి అయితే ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఫోన్ లో చూసినా కూడా నాకు అస్సలకే అర్థం కావు ఈ పూజలు. అందుకని నాకు నచ్చినట్టుగా పద్ధతిగా చేసుకున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.